ఏమండోయ్, అడవికొలను గ్రామంలో వేయించేసి ఉన్న చల్లని తల్లి చక్కని తల్లి అదేనండి మన ఊరు గ్రామదేవత శ్రీ 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 సంగాలమ్మ జాతర మరియు శ్రీరామనవమి ఉత్సవాలు చెప్పడానికి వచ్చామండి బాబు. మరి మొదటి రోజు అనగా ఏప్రిల్ 2వ తారీఖు అదేనండి బాబు బుధవారం రోజున సాయంత్రం 8 గంటలకి అంగరంగ వైభవంగా అమ్మవారి జాతర మహోత్సవాలు మొదలవుతాయండి. బుట్ట బొమ్మలు, గరగలు, కోబ్రా డాన్సులు, శక్తి వేషాలు, కేరళ డప్పులు, అఘోరాలు చెప్పడానికే మాటలు రావడం లేదు గాని ఓసారి మీ కళ్ళతో మీరే చూసి ఆనందించండి. మరి ఏప్రిల్ 3వ తారీఖు అనగా గురువారం ఉదయం అమ్మవారికి చలివిడి పానకాలు, అలాగే అదే రోజు రాత్రి 8 గంటలకి శ్రీ వెంకటేశ్వర నాటక మండలి వారిచే సింథామణి నాటకం అండి బాబు. మరి ఊర్లో ఉన్న జనమంతా వచ్చి ఈ సింథామణి నాటకం చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నామండి. అలాగే ఏప్రిల్ 4వ తేదీ అనగా శుక్రవారం రాత్రి 8 గంటలకి ఎరైటీ బుర్ర కథ కార్యక్రమం ఉందండి. చాలా ఎరైటీగా ఉంటది, మరి వచ్చి చూసేయండి. అలాగే ఏప్రిల్ 5వ తారీఖున అనగా శనివారం రాత్రి 8 గంటలకి డాన్స్ హంగామా అండి. అడవికొలను వాస్తవ్యులే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా చూసేసి ఆనందిస్తారని కోరుకుంటున్నామండి. మరి ఏప్రిల్ 6వ తారీఖు అనగా ఆదివారం ఉదయం కనుల విందుగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందండి. కళ్యాణం అయ్యాక ఆ పానకం ఎత్తారు చూడండి, ఆ పానకం కోసమైనా రావాల్సిందేనండి. అలాగే మధ్యాహ్నం అఖండ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఉందండి. అలాగే రాత్రి 9 గంటలకి రాక్ స్టార్ ఆర్కెస్ట్రా ఉందండి. మరి ఆర్కెస్ట్రాలో మన జబర్దస్త్ రైజింగ్ రాజు గారు మనల్ని నవ్వించడం కోసం హైదరాబాద్ నుంచి వచ్చేస్తున్నారండి బాబు. మరి ఏప్రిల్ 7వ తేదీ అనగా సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి రథయాత్ర ఉంటదండి. ఫుల్ బ్యాండ్ తో ఇసుకెత్తే రాలండి బాబు జనం. చెప్తుంటే మీకు చూడాలని ఉంది కదండి, మరి మీరు కూడా వచ్చేయండి. మరి ఇట్లు ఉత్సవ కమిటీ అడవికొలండి.